పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయకులుగా నటించారు. హైదరాబాద్ యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు హరీష్ శంకర్ ఎమోషనల్గా మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సమయంలో నాకు వరుసగా సక్సెస్లు రాక చాలా డల్గా ఫీల్ అయ్యాను. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే షూటింగ్ ప్లాన్ చేసి సినిమా పూర్తి చేద్దామని ఆయన చెప్పడం నాకు చాలా ధైర్యం ఇచ్చింది. ఆయన పరిగెత్తారు, మమ్మల్ని కూడా పరుగులు పెట్టించారు. ఆ మాటలతో నా సందేహాలన్నీ పోయాయి. నా గుండెలో ఉన్న ధైర్యమే పవన్ కళ్యాణ్ అని హరీష్ శంకర్ పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ సమయంలో రాసిన ప్రసిద్ధ డైలాగ్ కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని గుర్తు చేస్తూ ఈసారి మాత్రం కమిట్మెంట్ ఉన్నోడికే కటౌట్ ఉంటుంది అని అనిపించిందని చెప్పారు. సినిమా ఆలస్యం కావటానికి పూర్తి బాధ్యత తనదేనని కూడా హరీష్ శంకర్ స్పష్టం చేశారు. మొదట ఈ కథను కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఖుషీ తరహాలో తీసుకురావాలని అనుకున్నామని, అయితే తనకు కావాల్సిన స్థాయిలో హీరోయిజం, ఎంటర్టైన్మెంట్ రాకపోవడంతో కథను పూర్తిగా మార్చాల్సి వచ్చిందన్నారు. అదే కారణంగా సినిమా ఆలస్యమైందని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని కేవలం 48 రోజుల్లోనే కీలక భాగం షూటింగ్ పూర్తి చేశామని హరీష్ శంకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాతలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రోజుకు దాదాపు 1200 మంది యూనిట్ సభ్యులతో భారీ స్థాయిలో షూటింగ్ నిర్వహించడం సాధారణ విషయం కాదని, అయినప్పటికీ నిర్మాతలు ఎప్పుడూ ఒత్తిడి చేయకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు. శ్రీలీల గొప్ప డాన్సర్ అని, ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా 2 పాటల్లో అద్భుతంగా డాన్స్ చేశారని చెప్పారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేఖ్ లేంగే సాలా పాట థియేటర్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని హరీష్ శంకర్ తెలిపారు.